మంత్రి కొండా సురేఖపై హీరో అక్కినేని నాగార్జున వేసిన పరువు నష్టం దావాపై నాంపల్లి కోర్టు విచారణను వాయిదా వేసింది. న్యాయమూర్తి సెలవులో ఉన్న కారణంగా విచారణ వాయిదా పడింది. ఇక సోమవారం రోజున కొండా సురేఖపై నాగార్జున వేసిన పిటిషన్పై విచారణ జరుగుతుంది. ఈ వ్యవహారంపై కొండా సురేఖ తరపున ఎలాంటి వాదనలు వినిపిస్తారు, న్యాయమూర్తి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్న దానిపై ఆసక్తి కనిపిస్తోంది. ఇప్పటికే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను నాగార్జున సీరియస్గా తీసుకున్నారు. ఆ క్రమంలోనే పరువు నష్టం దావా వేశారు. మరోవైపు కొండా సురేఖ సమంతకు సారీ చెప్పారు, కానీ నాగార్జునకు నాగ చైతన్యపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోలేదు. దీంతో ఈ వ్యవహారంలో కొండా సురేఖ తమ కుటుంబ పరువుకు భంగం వాటిల్లేలా మాట్లాడారని వేసిన పరువు నష్టం దావాపై నాంపల్లి కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేయబోతుంది అనేది ఆసక్తిగా మారింది. మంత్రి కొండా సురేఖపై హీరో అక్కినేని నాగార్జున వేసిన పరువు నష్టం దావాపై నాంపల్లి కోర్టు విచారణను వాయిదా వేసింది. న్యాయమూర్తి సెలవులో ఉన్న కారణంగా విచారణ వాయిదా పడింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని రిపోర్టర్ సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి. నాంపల్లి కోర్టులో హీరో నాగార్జున వేసిన పరువు నష్ట దావా పిటిషన్ కి సంబంధించి న్యాయమూర్తి సెలవులో ఉండడంతో సోమవారానికి ఆ కేసు విచారణను వాయిదా వేయడం జరిగింది. తన కుటుంబానికి తన పరువుకు భంగం కలిగే విధంగా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి కోర్టు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆయన పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. ఆ కొండా సురేఖకు సంబంధించిన వీడియోగ్రాఫ్ తో పాటు కొన్ని ఆధారాలను కూడా ఆయన కోర్టుకు సబ్మిట్ చేశారు. తన సమాజంలో పరువుగా బతికే తమకు సినిమా ఇమేజ్ దెబ్బతీసే విధంగా కొండా సురేఖ వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పేసి కూడా నాగార్జున పేర్కొనడం జరిగింది. ఇదే పిటిషన్ పై విచారణను ప్రారంభించాల్సి ఈ రోజు ఉండగా న్యాయమూర్తి సెలవులో ఉండడంతో సోమవారం రోజు ఆ పిటిషన్ అలౌ చేసి విచారించబోతున్నారు. ఇప్పటికే హీరో నాగార్జునకు సంబంధించిన న్యాయవాది అన్ని ఆధారాలు కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోగ్రఫీతో పాటు కొన్ని మీడియాకు సంబంధించిన లింకులను కూడా కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ పిటిషన్ పైనే సోమవారం రోజు న్యాయమూర్తి విచారించనున్నారు. విచారణ అనంతరం ఎలాంటి ఆర్డర్స్ ఇవ్వబోతున్నాడు అనేది కూడా కొంచెం ఉత్కంఠగా మారింది. ఇటు కొండా సురేఖ తరపున న్యాయవాది కూడా వాదనలు వినిపించనున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఈ ఇష్యూ పైన సమంతకు కొండా సురేఖ క్షమాపణలు చెప్పడం, ఆ వ్యాఖ్యలని తిరిగి వెనక్కి తీసుకుంటున్నట్టు ఆమె చెప్పడం జరిగింది. ట్విట్టర్ వేదికనే ఆమె పోస్ట్ చేసింది. కాబట్టి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు చెప్పారు. కానీ నాగార్జున చాలా సీరియస్ గా ఈ వ్యాఖ్యలను తీసుకున్నారు. తన కుటుంబానికి పరువుకు భంగం కలిగే విధంగా సురేఖ వ్యాఖ్యలు ఉన్నాయి, చాలా దారుణంగా మాట్లాడింది అని చెప్పేసి కూడా ఆయన పిటిషన్ లో పేర్కొనడం. కాబట్టి దీనిపైన సోమవారం నాంపల్లి కోర్టు విచారణ చేయబోతుంది. ఎంఎన్ఆర్. రైట్, థ్యాంక్ యూ సురేష్.